అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా ఎగ్ మ్యాగీ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఎగ్ మ్యాగీ సాయంత్రం పూట్ల స్నాక్స్గా కానీ లేదంటే పిల్లలకి ఒకసారి ఇలా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని గిన్నెలోకి నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు కాస్త మరిగాక నీళ్ళల్లోకి 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కరిగిన తర్వాత నీళ్ళల్లోకి మ్యాగీ వేసుకొని కలుపుకోవాలండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. మ్యాగీ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు మరో గిన్నెలోకి తీసుకుందామండి. ఉడికిచ్చిన మ్యాగీలోకి చల్లటి నీళ్లు పోసుకొని కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. మ్యాగీ అనేది ముద్దవకుండా ఉంటుందండి. మరోసారి స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాస్త వేడయ్యాక ఆవాలు, చిన్నగా కట్ చేసిన ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలండి. ఎర్రగడ్డలు కాస్త దూరగా ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, బీన్స్, క్యాప్సికమ్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. వీటిని ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. వెజిటేబుల్స్ని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. వెజిటేబుల్స్ని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మూత తీసి వెజిటేబుల్స్ని బాగా కలుపుకోవాలండి. 2 రెమ్మల కరివేపాకు, టమాటా ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలండి. వెజిటేబుల్స్ని సైడ్కి జరుపుకొని గుడ్లని ఒక్కొక్కటిగా పగలగొట్టుకొని ఇందులోకి వేసుకోవాలండి. మీ ఇష్టమండి, మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు పగలగొట్టుకొని వేసుకోవచ్చండి. గుడ్లని కదపకుండా 1 నిమిషం పాటు అలాగే ఉంచుకోవాలండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు కదుపుకుంటే సరిపోతుందండి. పగలగొట్టిన గుడ్లు ఉడికాక వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇందులోకి ముందుగా ఉడికించుకున్న బఠానీ వేసి కలుపుకోవాలండి. బఠానీలు అనేది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదండి. ఇందులోకి మ్యాగీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ముందుగా ఉడికించుకున్న మ్యాగీ వేసుకొని ఈవెన్గా కలుపుకోవాలండి. చివరగా కొత్తిమీర చల్లుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా ఎగ్ మ్యాగీ రెడీ అయిపోయింది. ఎగ్ మ్యాగీ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినడమే. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.